రెడ్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో యూరియా సమస్యపై ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అసెంబ్లీ నుంచి వ్యవసాయ కమిషనర్ ఆఫీస్ కు ర్యాలీగా నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు. ఇక రాష్ట్రంలో యూరియా సమస్య తీర్చాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ శాఖ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు. తర్వాత కమిషనర్ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు బీఆర్ఎస్ లీడర్లు. మాజీ మంత్రులు హరీష్, కేటీఆర్, సబిత, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో యూరియా సమస్యపై ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అసెంబ్లీ నుంచి వ్యవసాయ కమిషనర్ ఆఫీస్ కు ర్యాలీగా నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రంలో యూరియా సమస్య తీర్చాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ శాఖ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు. తర్వాత కమిషనర్ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు బీఆర్ఎస్ లీడర్లు. మాజీ మంత్రులు హరీష్, కేటీఆర్, సబిత, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో యూరియా సమస్యపై ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అసెంబ్లీ నుంచి వ్యవసాయ కమిషనర్ ఆఫీస్ కు ర్యాలీ నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రంలో యూరియా సమస్య తీర్చాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ శాఖ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు. తర్వాత కమిషనర్ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు బీఆర్ఎస్ లీడర్లు. మాజీ మంత్రులు హరీష్, కేటీఆర్, సబిత, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనల్లో పాల్గొన్నారు. రైతులకు ఉందో పండుగ రోజు వర్షంలో నిలబడే దుస్థితి ఏదైతే ఉందో దీనికి కారణం కేంద్ర ప్రభుత్వమా లేక రాష్ట్ర ప్రభుత్వమా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ చర్చ పెట్టండి శాసనసభలో. సిగ్గెందుకు పడుతున్నారు? శాసనసభ పెట్టేదే ప్రజా సమస్యలు చర్చించడానికి. అలాంటిది మీరు కేవలం ఏదో 2 రోజులు నడుపుతాం, 3 రోజులు నడుపుతాం, మాకు ఇష్టం ఉన్న మాట మాట్లాడతామంటే కాదు. లక్షలాది మంది రైతన్నలకు సంబంధించిన ఈ సమస్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్చకు ముందుకు రావాలి. తప్పు కేంద్రానిదా రాష్ట్రానిదా బయట పెట్టండి. 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాని సమస్య మీరు రాగానే ఎందుకు వచ్చింది? ఇది దానికి స్పష్టమైన సమాధానం రావాలి. తప్పు చేశామని జడ్జిమెంట్లు ఇవ్వడానికి శ్రీధర్ బాబు ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరు? మీరు మీ కాకిగోల తప్ప 3 ఏళ్లుగా ఇదే మాట మాట్లాడుతున్నారు. 2023వ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా అదే పాడిందే పాట అన్నట్టు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఒక్క విషయం అన్న కొత్త చెప్పినారా? అసలు మాకెందుకు అవకాశం ఇయ్యారు? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో మేము కూడా ఇస్తాం, వాస్తవాలు ప్రజలకు చెప్తామంటే మీకెందుకు భయం? 650 పేజీల రిపోర్ట్లో ఇప్పటివరకు కనీసం మీడియా ముందు పెట్టారా? ప్రజల ముందు పెట్టారా? ఇష్టం వచ్చిన రిపోర్ట్ ఇచ్చి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేసి ఏకపక్షంగా చేశారు కాబట్టి కోర్టుకు పోయాం. మాకు అవకాశం ఇవ్వకుండా, క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా, వాస్తవాలు బయటపెట్టే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షమైన రిపోర్టు ఇది తప్పుల తడక. అది పీసీ ఘోష్ కమిషన్ ఇది రిపోర్ట్ కాదు, పీసీసీ రిపోర్ట్ అని మేము మొన్న కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, కోర్టులో కూడా చెప్పాం. శాసనసభలో కూడా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇస్తే ఇరిగేషన్ విషయంలో వార్తలు, వాస్తవాలు, ప్రచారాలు ఏంటి అన్నీ కూడా తేలుతాయి. దమ్ముంటే, ప్రభుత్వానికి దమ్ముంటే అవకాశం ఇవ్వాలి, ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి, ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వాలి. తప్పకుండా వాస్తవాలన్నీ కూడా బయటపడతాయి. అన్న ఇద్దరిని పంపిస్తున్నారు.